అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటికే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు రేపటి నుంచి మరొకసారి ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరొక 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అయితే భారీ వర్షాలు, ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు ఉత్తర కోస్తా, అక్కడక్కడ ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో, ఇక రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే మరొకసారి రేపు ఎల్లుండి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈరోజు సాయంత్రం నుంచి కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా మనకు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని మహబూబాబాద్ కానీ, మనకు వరంగల్ కానీ, ఇలా ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మనకు రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ విధంగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది 2 రోజుల పాటు కూడా. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అలాగే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మనకు భారీ ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.